ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనం సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన వ్యూహాలకి ప్రతిపక్ష పార్టీలకు సైతం నిద్ర పట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారుమోగుతూ ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలో నిన్న 4వ చివరి క్యాడర్ సమావేశం జరిగింది బాపట్లలో. ఈ సమావేశానికి గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో మొత్తం 15 లక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా. మేదరమెట్లలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంపై చూస్తే వైలాగా కనిపించే ర్యాంప్, సీఎం జగన్ యుద్ధ నినాదం వైనాట్ 175 అని మధ్యలో రాసి ఉంది. హీలియం బెలూన్లు, సిద్ధం కటౌట్లు, జెండాలు, ఆటో బ్రాండింగ్లు, బైక్ బ్రాండింగ్లు వంటి బ్రాండింగ్ కార్యకలాపాలు, వేదిక స్థలంలో ఎక్కువ మంది సీఎం జగన్ ప్రసంగం వీక్షించేలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సిద్ధం స్టాంపులు వంటి ఇంటరాక్టివ్ కార్యకలాపాలు కూడా ఇక్కడ కనిపించాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 3 సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. జనవరి 27న భీమిలిలో జరిగిన మొదటి సభకు 3 లక్షల కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 3న ఏలూరులో జరిగిన రెండో సభకు 6 లక్షల మంది హాజరయ్యారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న అనంతపురం సభకు 10 లక్షల మంది హాజరయ్యి చరిత్ర సృష్టించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ ర్యాలీగా రికార్డు క్రియేట్ చేసింది. పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా మేం సిద్ధం అనే పేరుతో వెబ్సైట్ను ప్రారంభించింది. ఇందులో జగనన్న కనెక్ట్స్ ద్వారా వారి పేరుతో ఫ్రీ సిద్ధం పోస్టర్ను రూపొందించుకోవడానికి ఆప్షన్ ఉంది. ప్రస్తుతం ఈ సిద్ధం సభలో చూసి ప్రతిపక్షాలు ఒక తెలియని భయం ఏర్పడింది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్న విషయం తెలిసిందే. రీసెంట్గా టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి మన రాష్ట్ర ఎన్నికల్లోకి పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న ఈ సిద్ధం సభను చూసి మోడీ గారు సైతం చర్చించారట ఢిల్లీలో. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.